సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. ఒరేయ్, ఈ దెబ్బతో మా ఆఫీస్లో మా పరపతి బాగా పెరిగిపోయిందిరా. ప్యూన్ దగ్గర నుంచి కమిషనర్ దాకా ప్రతి ఒక్కడు నమస్కారాల మీద నమస్కారాలే. ఆ ఆఫీస్లో పనుండి బట్టి గాని నీ లైవ్ యాక్షన్ మిస్ అయ్యేవాళ్ళం కాదురా. ఈసారి ఎవరినైనా 4 పీకినప్పుడు మాకు కబురు పెట్టరా, చూడాలి. ఛే, ఎక్కడైనా కొడుకు గొడవ పెట్టుకొస్తే పేరెంట్స్ మందులేస్తారు, మీరేమో మందులేస్తున్నారు. అసలు మీరు పేరెంట్స్ అయినా? నువ్వు అసలు మా కూతురువేనా? ఈ రోజుల్లో వీళ్ళలాంటి వాడు ఇంటికి ఒకటి ఉంటే గానీ పనులు జరగవు. జరగవు అంటే వీణ్ణకు రౌడీలా తయారు చేస్తారా? ఇది ఇంతటితో ఆగదు కదా. ఆ దెబ్బలు తిన్నాడు గమనుంటాడా? రేపు ఇంకొంతమంది రౌడీలు వేసుకొస్తాడు. వేసుకొస్తే వీడు 4 నేసుకుని వెళ్తాడు. చాలకపోతే మేము తలో కర్ర పట్టుకుని జాయిన్ అవుతాం. దేవుడా, వీళ్ళ నువ్వే కాపాడాలి. ఏయ్, నీలాగా ప్రతిదీ మేము దేవుడి మీద భారం వేసేయం. మాకు చేతనైంది మేము చేస్తాం. నానా, ఈ బీసీ నాటి దాంతో ఉంటే మనం కూడా పురాణ కాలంకి వెళ్ళిపోతాం. అర్జెంటుగా దీనికి శాలిటీ చూసి బయటికి పంపించండి. ఈ ఫాస్ట్ జనరేషన్లో మనం ముందుకు పోదాం. రేయ్, చిన్నాడువైన ఈ తండ్రి బాధ్యతను మా బాగా గుర్చేసావురా. ఎలాగో దీనికి ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయినాయి కదా, ఓ మంచి సంబంధం చూసి చేసేస్తే సరి. అవునవును. అరే సిగ్గుపడుతుంది. అరే, మీనాక్షి పెళ్లి కూతురాయనే, మా మీనాక్షి పెళ్లి కూతురాయనే. పి 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 డుమ్ డుమ్ డుమ్, పి 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 డుమ్ డుమ్ డుమ్, పి 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 డుమ్ డుమ్ డుమ్. ఆగండి. ఏంటి అంతలా వచ్చావు? కాంపతీస్ ట్విస్ట్ ఏమేవో కదా. ఆ చేసేదేదో తొందరగా చేసేయండి, వీడి గొడవ తప్పుతుంది. అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వెంటనే ఏదైనా మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ చేస్తే బెటర్ కదా. ఇలాంటి బ్యూరోల్ని ఇంటర్నెట్ని నమ్ముకోవడం అంత మంచిది కాదు. ఏదైనా మనాళ్ళలోనే దగ్గర సంబంధం చూస్తే మంచిది. ఇలాంటి మంచి చెడ్డలు చూడటానికి మా అక్కయ్య ఉంటే ఎంత బాగుండేది. ఏ పోయిందా? ఏంట్రా మాటలు? లేకపోతే ఏంటి నాన్న, ఈ మధ్య మీ అక్క ఉత్తరం ముక్కన రాసావా? కనీసం ఆవిడ ఎలా ఉందో కనుక్కున్నావా? లేదురా, ఆ మధ్యన వాళ్ళ ఊర్లో కరువు వచ్చిందన్నట్టుగా గుర్తు. ఆ ముక్క కనీసం తనైనా రాసింది కాదు. అవును కమలా, అక్కయ్య దగ్గర నుంచి ఆకృతం ఎప్పుడు వచ్చింది? దానిలో కొత్త అడ్రస్ ఉందేమో చూడు. ఇవి చూడు. ఇదే ఆఖరిదనుకుంటా. మా ఇది ఓపెన్ కూడా చేసినట్లేదు. ఏంటి ఓపెన్ చేయలేదా? ఇటీ ఈ చేతిరాత మా అక్కయ్యలాగానే ఉందే. లానే ఉంటాం కాదు, మీ అక్క దగ్గర నుంచే. మరీ ఫాస్ట్ జనరేషన్ అయిపోయి సంవత్సరం క్రితం వచ్చిన లెటర్ను ఓపెన్ చేసి తీరుకు కూడా లేకుండా పోయింది. చిరంజీవి ఆనందరావుకి మీ అక్క ఆశీర్వదించరా అనేది. పిల్లలు మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మీ బావ పోయిన దగ్గర నుంచి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. దానికి తోడు మనిషిని పాము కాటేసినట్టు మన ఊరిని కరువు కాటేసింది. వర్షాలు లేక పొలాలన్నీ బీడివారిపోయాయి. వానలు పడాలని మొక్కని దేవుడు లేడు. గొడ్లు కూడా సరైన తిండి లేక ఎముకలు గూళ్ళైపోయాయి. అందరూ ఊరు వదిలి వలసిపోతున్నారు. నేను కూడా పక్క ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఖర్చులు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏమనుకోకుండా 2000 ఉంటే సర్తామని ఈ ఉత్తరం రాస్తున్నాను. అమ్మా నాన్నలు గుర్తుగా మిగిలిపోయిన ఆ పొలం అమ్మటానికి మనసు రాక నిన్ను అడుగుతున్నాను. వెంటనే ఏ విషయం తెలియజేస్తామని ఎదురు చూస్తూ మీ అక్క పార్వతి. ఏంటి నాన్న ఇది? రక్తం పంచుకు పుట్టిన అక్క సంగతి కూడా పట్టించుకోలేనంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది. మీనాక్షి అన్నట్టు ఆ బీసీ నాటికి వెళ్ళిపోవటమే బెటర్. హలో, రేపు నువ్వు కూడా అంతే నాయనా. ఇప్పుడేమో పీపీపీ అని తోకలా తిరుగుతున్నావే. రేపు ఆ డుండుండుం కాస్త అయిపోతే నేను కూడా కనపడను. ఎప్పుడు నీ పెళ్ళం, నీ పిల్లలు, నీ ఆస్తులు, నీ గొడవలు. ఆపుతావా నానా? దీని ముక్కుకు తాడేయాలంటే మీ అక్కంటే మంచి సంబంధాలు చూస్తాను కదా. ఎక్కడున్నా తను నేను తీసుకొస్తాను. తన్ని తీసుకొస్తావా? తన్ని తీసుకొస్తాను. బాబు, ఇక్కడ కావూరి పార్వతమ్మ గారి ఇల్లు ఆ సందులో రామాలయం పక్కనుందండి. తమ్ముడు? నేను నీ తమ్ముడిని కాదత్త, నీ తమ్ముడు కొడుకుని. అదేలేరా, నిన్ను చూస్తే మా
తమ్ముడు తలొప్పుకొచ్చాడు. ఇక మీదట ఇలా గుర్తొచ్చినప్పుడే తలుచుకోవటం కాదు. ఇక నువ్వు నీ తమ్ముడి దగ్గరే ఉంది కానీ బయలుదేరు. ఏరా, గుర్తొచ్చినప్పుడు మాత్రమే తలుచుకునేది నేనా, మీ నాన్నరా? బాధే అత్త, నీ తమ్ముడు కూడా చాలా బాధపడుతున్నాడు. ఆ గవర్నమెంట్ ఉద్యోగం సంగతి నీకు తెలీదు. బండి చాకరీ అనుకో. ఇక నీ తమ్ముడు లాంటి సిన్సియర్ ఆఫీసర్ అనుకో. ఇల్లంతా పనులు. దానికి మీ మరదలు కూడా తోడైంది. ఇద్దరు బిజీ బిజీ. చదువులతో మేం బిజీ. మా ఇల్లంతా బిజీ బిజీ. ఇక మా ఊరు సంగతి అయితే మొత్తం గజిబిజీ. ఎవరెంత బిజీ అయినా తోబుట్టుల మధ్యన బిజీ అనే మాట రాకూడదని నేను వచ్చాను. నా మంచి అత్తే కదూ, మనసులో ఏం పెట్టుకోకుండా బయలుదేరు. ఇంకా ఈ నాటు మందులతో పనేంటత్తా? నీ తమ్ముడు నిన్ను పెద్ద ఆసుపత్రిలో చూపించాలని చూస్తుంటేను. ముందు నువ్వు బయలుదేరు. నేనేమైపోతే మీకేంట్లేరా? మీరా బిజీ బిజీ ఊళ్ళోనే హాయిగా ఉండండి. ఇదేంటి నేను మాట్లాడేస్తున్నాను? నువ్వు మాట్లాడకపోతే ఎలా అత్తా? ఆడపిల్లకి అమ్మ మీద ఆశ, మగపిల్లాడికి అత్త మీద ఆశ. నేనేం నీకోసం ఆడపిల్లని కనలేదుగా. కనేసున్నా పోయేది. దాన్ని నేనే పెళ్ళాడేసి నీకు తోడుగా ఇక్కడే ఉండిపోయేవాడిని. అప్పుడు అని అనుకుంటే నేను ఆడేవాడిని. చెప్తున్నాను కదా అత్త, మీ అక్క తమ్ముళ్ళ మధ్యన ఉంది చాలా చిన్న గీత. మన ఇంట్లో పెద్ద దిక్కు నువ్వే కదా. నీ తమ్ముడే మీనాక్షికి దగ్గర సంబంధం చూస్తే బాగుంటుంది అంటున్నాడు. ఆ మంచి చెడ్డ చూడాలంటే మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? మీనాక్షికి సంబంధాలు చూస్తున్నారా? ఇంకా చూడలేదత్త. నీ తమ్ముడు నీకే అపనప్ప చెప్పాలనుకుంటున్నాడు. అట్టయితే ఆ బూరుగు పిల్లల సంబంధం మాట్లాడేస్తే సరి. ఏ బూరు పల్లెలు? అదేరా, కుర్రాడు కూడా బాగా చదువుకున్నాళ్లే, ఇంద్రవల్లిలో ఉంటారు. అయితే మనం హైదరాబాదు. ఆ నా తమ్ముడి కూతురు పెళ్లి నేను కాక మరెవర్రా చేసేది? నేను బండి కట్టించుకుంటారా? కొంచెం ఆగరా, ఏదైనా తిని వెళదు. తర్వాత తింటానత్త. నువ్వు ముందు రెడీ రెడీ అవు. అత్త, ముందు నువ్వు పద. సామాన్ నేను తీసుకొస్తాను కదా. ఇక్కడ సర్దుబాట్లు ఉంటే తర్వాత నాన్న వచ్చేస్తారు. సరేనా? బయలుదేరు. వస్తానమ్మా. వెళ్ళరామ్మా. సావిత్రమ్మా వస్తానమ్మా. మంచిదమ్మా. రాఘవయ్య గారు వస్తాను. పెళ్లికి మీరంతా తప్పకుండా రావాలి. వస్తాను. జరుగత్తా, జరుగు. అత్త, అత్త, ఏమైంది పార్వతమ్మా? పార్వతమ్మా, పార్వతమ్మా! అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఉన్నట్టుండి పడిపోయింది. ఏమైంది? అరే కొండయ్య, పార్వతం చచ్చిపోయిందిరా. అయ్యో, ఎంత పని జరిగింది? ఇన్ని రోజులు తమ్ముడు తమ్ముడు అని కలవరించింది. ఆ తమ్ముడు రమ్మని పిలిచినప్పుడే ఆ దేవుడు కూడా పిలుపునిచ్చాడు. పాపం. మా నాన్నగారి సంతానంలో నేను తప్ప ఇంకెవ్వరూ మిగల్లేదు. అయిన వాళ్ళందరూ వెళ్ళిపోవటంతో మీరందరూ ఉన్నా కూడా నాకంటూ ఎవ్వరూ లేరనిపిస్తోంది. మీ అక్కయ్య కళ్ళల్లో కూడా ఇదే చూశాను నాన్న. కాకపోతే తను పోయాక నువ్వు ఎవరు లేరని ఫీల్ అవుతున్నావు. మనందరం ఉండి కూడా తన ఒంటరితను అనుభవించింది. పోయేటప్పుడు కన్నీళ్లు కార్చడానికి నానే వాళ్ళు ఎవరు లేకపోవటం చాలా దురదృష్టం నాన్న. పగాడికి కూడా ఈ పరిస్థితి రాకూడదు. తెలుసో తెలియకో నాన్న చాలా తప్పు చేశాడనిపించింది. ఎంత మెకానికల్ లైఫ్లో పడిపోయినా తోబొట్టులు నిర్లక్ష్యం చేసుకొని పోగొట్టుకోవటం మహాపాపం. కళ్ళు తెరుచుకొని చూస్తున్నట్టుగానే పోయిన అత్తయ్య చివరి చూపు ఈ విషయాన్ని శాశ్వతంగా నాకు గుర్తుండిపోయేలా చేసింది. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా, అటు ఇటు దిక్కులు చూడకుండా, ఎక్కాల్సిన ట్రైన్ మిస్ కాకుండా జాగ్రత్తగా ఎక్కండి. ఇక్కడ ట్రైన్ ఎక్కువసేపు ఆగదు. ఆ టైంలో నీళ్ళ కోసం దేనికోసం కిందికి పరిగెత్తకుండా ముందే వాటర్ బాటిల్ నీళ్లు నింపుకునేడు. చెప్తుంటే యూస్లెస్ లో కూర్చుంటావు. లే, లేడీస్ కంపార్ట్మెంట్ లో ఎవడన్నా మగవాది కూర్చుంటే టీటీ కంప్లైంట్ చేయి. అర్థమైందా? ఇది మన ఊర్లో కాదు. ఈ ఊర్లో పోకిరి వెధవులు ఎక్కువ. ఏదో మంచి కోర్స్ కదా అని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను.
రిజర్వేషన్స్ కూడా అలాగే తెచ్చాయి. ముందు ట్రైన్లో మాకు, తర్వాత ట్రైన్లో మీకు. వీళ్ళేం చిన్న పిల్లలు ఏంటి రావు గారు? మన ఆడపిల్లలంతా ఒకటిగానే ఉన్నారు కదా. ఏమిటి ఒకటిగా ఉండేది యూస్లెస్ ఫెలో. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు. నేను చెప్పినట్టు వినాలి, లేకపోతే తోలు వదిలేస్తాను. క్రితంసారి కూడా నేను ఇలాగే చెప్పాను, నువ్వు వినలేదు. ఈసారి వినకపోయావా నరికి పారేస్తానంటే జాగ్రత్త. ఎల్లం కొట్టిన రాయిలా నిలబడతామంటే చెప్పింది వినపడుతుందా లేదా? ఇగో ట్రైన్ ఆగినప్పుడల్లా ప్రతి స్టేషన్ లో ఎక్కండి. అర్థమైనవి కొనుక్కు తినద్దు. నేను ఎక్కడ మన ఊళ్ళో స్టేషన్ లో సిద్ధంగా ఉంటాను. ఈ 3 గంటలు మనల్ని ఆపే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంకా ఈ హైదరాబాద్ మనదే. సో లెట్స్